స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ క్లాస్ 10. నిన్న ఇదే క్లాస్లో మనము ఆర్బిటాల్స్ గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాము. అదే ఫస్ట్ మనము ఎన్, ఎల్, తర్వాత ఎం సఫిక్స్ ఎల్. ఎన్ అంటేనేమో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఎల్ అంటేనేమో యాంగులర్ మూమెంటం క్వాంటమ్ నెంబరు, ఎం సఫిక్స్ ఎల్ అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అని. ఈ మూడు నెంబర్స్ని క్వాంటమ్ నెంబర్స్ అంటారని మనం నేర్చుకున్నాం. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? షోడింగర్ అనేవాడు ఇంట్రడ్యూస్ చేశాడు. దేని గురించి ఇంట్రడ్యూస్ చేశాడంటే, ఒక ఆటం తీసుకుంటే కనుక ఆటంలో ఎప్పుడు సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ స్పెసిఫైడ్ పాత్ అని బోర్స్ చెప్తే కంపల్సరీ ఆ ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ, పొజిషన్ మనకు తెలియాలి. కానీ తెలిసే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆటం అనేది చాలా ఇన్విజిబుల్ స్మాల్ పార్టికల్. అదే కనపడినప్పుడు దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా మనకి కనపడదు. అవునా కదా? ఇందులో తిరుగుతున్న ఎలక్ట్రాన్ ఎలా కనపడితే ఆటమే కనపడినప్పుడు. ఎందుకంటే మనం ఒక చిన్న డార్క్ రూమ్లో తీసుకుంటే కనుక ఏదన్నా ఒక ఆర్టికల్ కానీ ఒక ఆబ్జెక్ట్ని కానీ మనం చూడాలంటే వీ నీడ్ ఎన్ హెల్ప్ ఆఫ్ టార్చ్ లైట్. కనీసం టార్చ్ లైట్ అనేది వేస్తే మనకు ఆ యొక్క ఆబ్జెక్ట్ అనేది కనపడుతుంది. మరి ఇలాంటి స్మాలెస్ట్ అంటే మాస్లెస్, ఆల్మోస్ట్ మాస్ లేని ఒక చిన్న ఎలక్ట్రాన్ని మనం చూడాలంటే మనకు లైట్ కావాలి. ఆ లైట్ ఎలా ఉండాలి? దీని సైజు మరీ స్మాల్గా ఉంది కనుక చాలా లైట్ వెయిట్ ఉన్న లైట్ కావాలి. అంటే దాని వేవ్ లెంగ్త్ చాలా తక్కువ ఉండాలి. అటువంటి వేవ్ లెంగ్త్ ఉన్నదాన్ని మనం చూడలేము. మన మినిమం వేవ్ లెంగ్త్ ఎంత ఉండాలి? 400 నానోమీటర్స్ టు 700 నానోమీటర్స్ ఉన్న వేవ్ లెంగ్త్ని మాత్రమే మనం చూడగలుగుతాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న వేవ్. అంటే ఇంకా చిన్న వేవ్ లెంగ్త్ అంటే అది మనకు కనపడదు. మన ఎలక్ట్రాన్ ఎలా వెళ్తాం? ఈవెన్ ఎలక్ట్రాన్ మీద అటువంటి స్మాల్ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ని పడేస్తే కనుక అది డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ దీని ఉన్న ఎనర్జీ తీసుకుని ఉన్న దాని స్పీడ్ కనుక పెరిగిపోద్ది. దాని స్పీడ్ అప్పుడు నీకు ఎలక్ట్రాన్ కనపడుతుందా? కనపడదు. అంచేతే ఎలక్ట్రాన్ అనేది ఒక స్పెసిఫైడ్ పాత్రలో తిరగదని మనకి ఎవరు చెప్పారమ్మా? షోడింగర్ అనేవాడు చెప్పారు. అంటే ఇది అవుతే కంపల్సరీ ఇట్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్, నో డౌట్ ఎట్ ఆల్ తిరుగుతారు. అంటే కానీ ఆ ఎలక్ట్రాన్ పాత్ని కానీ ఆ ఎలక్ట్రానిక్ వెలాసిటీ కానీ దాని పొజిషన్ కానీ ఫైండ్ అవుట్ చేయడానికి ఆయన ఒక టర్మ్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ టర్మ్ ఏంటది? ఆర్బిటాల్. ఆర్బిటాల్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ ఎక్కువ ఏ ప్లేస్లో రివాల్వ్ అవుతుందో ఆ ప్లేస్ని. అంటే సపోజ్ ఈ ప్లేస్ అంతా ఎలక్ట్రాన్ తిరుగుతున్నా, ఎక్కడ తిరుగుతున్నా తెలియదు. దిస్ ఇస్ మై ప్రాబబిలిటీ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్. ఈ స్పేస్ కి ఇచ్చిన పేరు ఏంటమ్మా? ఆర్బిటాల్. అంటే the region of the space around the nucleus where the probability of finding electron maximum is called. Once again, the region of space around the nucleus where the probability of finding electron is maximum. Mali electron is maximum. Danni emantaru? Orbital. Orbital is nothing but some space it occupied by electron. కానీ అది ఎక్కడ ఉంటుందో మనం చెప్పాం. కానీ ఈ ప్లేస్లో ఉండొచ్చు అన్నదాన్ని చెప్పాడనమాట. దీని గురించి తెలుసుకోవడానికి కోసమే ఆయన ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్. ఇది ఇంట్రడ్యూస్ చేసింది, క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్. ఇందులో మనకి మెయిన్ ఉండే ఏంటంటే క్వాంటమ్ నెంబర్స్. ఏముంటాయి మనకి ఇందులో? క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి. ఈ క్వాంటమ్ నెంబర్స్ దేనికి వెళ్ళిపోతే మనకి క్వాంటమ్ నెంబర్స్ దేనికి అవుతాయి? ద ప్రాబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి, దాని పొజిషన్ని, దాని వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడతాయి. అవి ఎలా డిస్ట్రిబ్యూట్ అయినాయి ఆటంలో ఎలక్ట్రాన్స్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు.
ఇక్కడ చూడు, the each electron in the atom is described by the set of three numbers అంటే దీని నెంబర్స్ ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటారంటే n, l, m suffix n. These are three quantum numbers of atomic model. ఏ అటామిక్ మోడల్? క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్. సరే, ఓకే. ఇందులో సెట్ ఆఫ్ నెంబర్స్ n, l, m సఫిక్స్ l దీని నేర్చుకున్నాం మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ. దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ క్వాంటమ్ నెంబర్. దీస్ నెంబర్స్ ఇండికేట్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్. చెప్పారు ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్. ఇప్పుడు వీడు ఎలా రాస్తాడు? ఫస్ట్ మనం చెప్పుకునేది n అంటే ఏంటి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 1, 2, 3 అలా స్టార్ట్. ఏమా అర్థమైందా? 1 అంటే 1 సెల్ అని, 2 అంటే సెకండ్ సెల్ అని, 3 అంటే థర్డ్ సెల్ అని. n=3 అంటే ఏంటి? థర్డ్ సెల్. ప్రతి సెల్కి ఒక నేమ్ ఉంది. మళ్ళీ ప్రతి సెల్కి ఒక నేమ్. ఈ సెల్ అనేది, ఈ n అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే దాని సైజ్, దాని ఎనర్జీని రిప్రజెంట్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్, yes, this is my principal quantum number. The principal quantum number is related to the size and energy of the main cell. అర్థమైందంటే దీన్ని ఏమంటారు నాన్న? ఎనర్జీ ఆఫ్ ద మెయిన్ సెల్. ఫర్ సపోజ్ నేను ఏం చేస్తానంటే ఒక ఆటం తీసుకున్నాను, దీని చుట్టూ సర్క్యులర్ ఆర్బిట్స్ తీసుకున్నాను నేను. దీస్ ఆర్ కాల్డ్ మెయిన్ సెల్స్. అంటే ఆటంలో ఉన్న ప్రతి ఎలక్ట్రాన్ రివాల్వ్ అవ్వడానికి ఒక సెల్ అయితే ఉంటుంది. దీన్ని మెయిన్ సెల్ అని మాత్రమే అంటాం. ఈ మెయిన్ సెల్లో n=1 అయితే కనుక దాన్ని k సెల్ అని పిలుస్తాం. n=2 అయితే l సెల్ అని పిలుస్తాం. n=3 అయితే KLM సెల్ అని, అలాగే n=4 అయితే n సెల్ అని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా ఇవి సెల్స్. చూసావా, దీని సైజ్ ఏమవుతుంది? స్లోగా పెరుగుతుంది. దీని సైజ్ పెరుగుతుంది, అప్పుడు దాని ఎనర్జీ కూడా ఏమవుతుంది? పెరుగుతుందని లాస్ట్ క్లాస్లో నేర్చుకుంది. అంటే సైజ్ పెరిగిపోతుంది, దాని ఎనర్జీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇట్స్ క్లియర్. సో దీని తర్వాత మనం ఏం నేర్చుకున్నాం? దీని తర్వాత నేర్చుకున్నది n అయిపోయింది కదా, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. తర్వాత l అంటే ఏంటి? యాంగులర్ మూమెంటం క్వాంటమ్ నెంబర్. సో యాంగులర్ మూమెంటం క్వాంటమ్ నెంబర్. యాంగులర్ మూమెంటం క్వాంటమ్ నెంబర్ దేనితో డినోట్ చేస్తాము? l తో రిప్రజెంట్ చేస్తాం. సో l అనేది ఏంటంటే ఒక సెల్లో ఉన్న సబ్ సెల్స్ గురించి చెప్తా ఉంటారు. సపోజ్ దిస్ ఈజ్ మై ఆటమ్ అండ్ దిస్ ఈజ్ అవర్ మెయిన్ సెల్స్. కీప్ ఇన్ మైండ్, ఇవన్నీ ఏంటమ్మా మెయిన్ సెల్స్. ఒక ఆటంలో ఉన్న మెయిన్ సెల్. మెయిన్ సెల్కి ప్రతిదీ ఒక సబ్ సెల్ ఉంటుంది. ఫస్ట్ సెల్ తీసుకున్నాం అనుకో, ఈ ఫస్ట్ సెల్ ఇది మెయిన్ సెల్ n=1. దీన్ని k సెల్ అంటాం. దీనికి ఒక సబ్ సెల్ ఉంటుంది. సెల్కి ఒక సబ్ సెల్. ఆ సబ్ సెల్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే l తో రిప్రజెంట్ చేస్తాం. ఈ l ఎక్కడి స్టార్ట్ అవుతుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. n=1 అయినప్పుడు l వాల్యూ 0 అవుతుంది. సో n=2 అయినప్పుడు l వాల్యూస్ 0, 1 అయితే, అంటే ఫస్ట్ సెల్ ఒకే ఒక సబ్ సెల్ l=0. n=2 అయితే 2 సబ్ సెల్స్ వస్తే ఆ 2 సబ్స్ l=0 అని అవుతుంది, l=1 అని అవుతుంది. మళ్ళీ సెల్ 3లోకి వచ్చామనుకో, n=3. ఏ సెల్లోకి వచ్చాం మనము? థర్డ్ సెల్లోకి వచ్చినప్పుడు l వాల్యూస్ కూడా ఉంటాయి. అప్పుడు l వాల్యూస్ 1 తీసుకుంటుంది, l వాల్యూ 2 తీసుకుంటుంది, l వాల్యూ 0 తీసుకుంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ 0. అంటే ఏం చెప్తుందో ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేద్దాం. చూడండి, l ఈజ్ అన్ ఇంటిజర్ వాల్యూ ఆఫ్ 0 to n-1 అన్నాడు. 0 to n-1 అంటే ఏంటి? n వాల్యూ 1 అయితే l వాల్యూ 0నే అవుతుంది. n వాల్యూ 2 అయిందనుకో 0 and 1. చూసారు, 0 to 1. దీనికన్నా ఒకటి తక్కువ ఉంటుంది చూసుకుంటారు. దీనికన్నా ఒకటి తక్కువ ఉంటుంది లేదు l వాల్యూ అలా ఉంది. సో n=3 అనుకో
ఎల్ వాల్యూస్ ఎక్కడ వరకు వచ్చి ఆగిపోయినాయి 0 1 2 తోటి. అంటే వెరీ సింపుల్ అన్న, ప్రతి సెల్లో ఒక సబ్ సెల్ ఉంటుంది, సబ్ సెల్కి వాల్యూస్ ఉంటాయి, సబ్ సెల్ వాల్యూస్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఈ మెయిన్ సెల్ కన్నా తక్కువ ఉంటాయి. క్లియర్? మరి ఎల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ 0, ఎల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ 1, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి, దాన్ని కూడా మనం డిజైన్ చేసాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దాని పేరు ఎస్ ఆర్బిటాల్, ఎస్ సబ్ ఆర్బిటాల్, ఎస్ సబ్ సెల్ అలా కూడా అనొచ్చు. ఎస్ అనేది ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఒక సెల్ వస్తుంది, ఆ సెల్ పేరు సబ్ సెల్, ఆ సబ్ సెల్ పెట్టుకున్న పేరే ఎస్. ఇది ఫస్ట్ సెల్లో ఉండటం వల్ల దీన్ని 1s అని పిలుస్తాం. ఇదే సబ్ సెల్ సెకండ్ సెల్లో కూడా ఉంటుంది కదా, ఉంటుంది కదా. అని సెకండ్ సెల్కి వచ్చి ఎన్ని సబ్ సెల్స్ వస్తున్నాయి, మళ్ళీ 2 సబ్ సెల్. ఫస్ట్ సెల్లో ఒకే ఒక సబ్ సెల్ ఉంటుంది, సెకండ్ సెల్లో 2 సబ్ సెల్స్ ఉంటాయి. 2 సబ్ సెల్స్కి ఉన్న వాల్యూస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇందులో ఉన్న ఈ సబ్ సెల్ సెకండ్ సెల్లో ఉండటం వల్ల దీన్ని 2s సబ్ సెల్ అంటాము, అది దీన్ని 2p సబ్ సెల్ అని. అని మళ్ళీ పేరు పెట్టుకున్నాం. మళ్ళీ మరి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0, వాట్ ఈజ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు దాన్ని ఒక సబ్ సెల్, దాన్ని 2s అని పిలుస్తాము. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు 2p సబ్ సెల్. మళ్ళీ నువ్వు థర్డ్ సెల్లోకి వచ్చినప్పటికి ఎన్ని ఎల్ వాల్యూస్ ఉంటాయని చెప్పాను, 0 1 2. ఎన్ని వచ్చినాయి, 3 వచ్చినాయి. ఏ సెల్లో ఉన్నావు, థర్డ్ సెల్లో ఉన్నావు. థర్డ్ సెల్లో ఉన్నప్పుడు 3 సబ్ సెల్స్ ఉన్నాయి. 3 సబ్ సెల్, ఫస్ట్ సబ్ సెల్ ఏమంటారు, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0, సెకండ్ సబ్ సెల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, థర్డ్ సబ్ సెల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అని పిలుస్తాము. సో ఇక్కడ దీనికి పేరు పెట్టేసుకున్న ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎస్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు పి. ఈ సబ్ సెల్ యొక్క పేరు థర్డ్ సబ్ సెల్ ఎస్పిడి అవుతుందమ్మా. ఇవన్నీ కానీ నువ్వు ఏ సెల్లో ఉన్నావు, ఇప్పుడు థర్డ్ సెల్లో ఉన్నాం కనుక 3s సబ్ సెల్, 3p సబ్ సెల్, 3d సబ్ సెల్. అంటే థర్డ్ సెల్లో నీకు 3 సబ్ సెల్స్ ఉన్నాయి, దాన్ని 3s 3p 3d అంటే. నువ్వు ఫోర్త్ సెల్లోకి వెళ్ళావు అనుకో, n ఈజ్ ఈక్వల్ టు ఎంత అప్పుడు 4. మెయిన్ సెల్ 4, సబ్ సెల్ ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. 4లో నువ్వు రాసుకోవాలి, 4లో రాసుకోవాలంటే 4 సబ్ సెల్ రావాలంటే ఎల్ వాల్యూస్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్తున్నాడు, 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే 0 1 2 3 అయిపోయింది. ఎందుకంటే 1 2 3 4. దీన్ని ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 2, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అయిపోయింది. కానీ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ఇప్పుడు ఏ ఆర్బిటాల్ అని పిలుస్తున్నాం, ఎస్ అని పిలుస్తున్నాం. అంటే అది ఒక సబ్ సెల్, దాని పేరు ఎస్. కానీ అది ఫోర్త్ సెల్లో ఉండటం వల్ల 4s అంటాం. ఫోర్త్ సెల్లో 4 సబ్ సెల్స్ ఉంటాయి, ఎస్ సబ్ సెల్ ఉంటుంది, పి సెల్ ఉంటుంది. అంటే సెకండ్ వచ్చేది ఎస్ తర్వాత పి. దీన్ని ఏమని అంటున్నా, ఫోర్త్ సెల్లో ఉన్నాం 4p అని పిలుస్తాం. దీన్ని ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2ని కూడా మనం డిఫైన్ చేసాం, డి ఆర్బిటాల్ అని, డి సబ్ సెల్ అంటాం. ఈ సబ్ సెల్లో దానికి ఉన్న పేరు ఫోర్త్ సెల్లో ఉండటం వల్ల 4d అని పిలుస్తాం. లాస్ట్ వన్ దీని పేరు ఎఫ్. ఇది ఫోర్త్ సెల్లో ఉండడం వల్ల 4f అవుతుంది. ఇదేనమాట. ఇవే ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఎల్ యాజ్ ఎన్ ఇంటిజర్ వాల్యూస్ 0 to n-1, ఈచ్ వాల్యూ ఆఫ్ n, the each L value represents one subcell. వన్ సబ్ సెల్ రిప్రజెంట్ చేస్తాం. అంటే ప్రతి సెల్లో ఒక సబ్ సెల్ ఉంది, ఆ సబ్ సెల్లో ఎల్ యొక్క ప్రతి వాల్యూకి ఒక పేరు కూడా పెట్టుకున్నాం మనం. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎస్ ఆర్బిటాల్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే పి ఆర్బిటాల్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే డి ఆర్బిటాల్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఎఫ్ ఆర్బిటాల్. అవే నేను ఇక్కడ టేబుల్ కూడా రాశాను. ఇక్కడేమో ఎల్ రాశాను, ఇక్కడేమో నేమ్ ఆఫ్ ద సబ్ సెల్, నేమ్ నేమ్ ఆఫ్ సబ్ సెల్. ఈ సబ్ సెల్లో ఎల్ వాల్యూ 0 అయినప్పుడు దాన్ని ఎప్పుడు మనం ఎస్ ఆర్బిటాల్ అని పిలుస్తాం, ఎస్. ఓకే, నెక్స్ట్ ఎస్ సబ్ సెల్ మనం అప్పుడప్పుడు ఎస్ ఆర్బిటాల్ అని పిలుస్తూ ఉంటాం. ఎస్ సబ్ సెల్
సో సబ్ సెల్లో మళ్ళీ మనకి ఆర్బిటాల్స్ ఉంటాయి. అది ఇంపార్టెంట్ ఇక్కడ మనం చెప్పుకుంది. సరే దాని తర్వాత చూద్దాం. L ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఒక సబ్ సెల్ ఉంటుంది, దాని పేరు P సబ్ సెల్. తర్వాత N ఈజ్ ఈక్వల్ టు 2 అయితే D సబ్ సెల్. L ఈజ్ ఈక్వల్ టు 3 అయితే F సబ్ సెల్లో. ప్రతి సబ్ సెల్లో కూడా ఆర్బిటాల్స్ ఉంటాయి. ఆర్బిటాల్స్ అంటే ముందే చెప్పాను. ఆర్బిటాల్ అంటే ఏంటి? స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ దట్ ఫైండింగ్ ఎలక్ట్రాన్. ఆ ఏరియాలో ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేయడాన్ని దాన్ని ఏమంటాం? ప్రాబబిలిటీ అంటాం. ఓకే, సో ఎల్ గురించి నేను చేసుకున్నాం, మనం అన్నీ తెలిసిపోయింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది M∑L. అంటే M∑L అనేది ఏంటంటే ఆర్బిటాల్స్ గురించి బాగా చెప్తా ఉంటారు. ఎందుకంటే ఈ ఎల్ని బట్టి నీకు ఏమొస్తూ ఉంటే ML అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వస్తుంది. ఇక్కడ కూడా రాస్తాను. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది ఏంటి? మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ M∑L. సో M∑L వచ్చినప్పుడు ఇవి నేను మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ దీని గురించి చెప్పేటప్పుడు ఈ L మీద M ఆధారపడి ఉంటుంది. సో L 0 అయిందనుకో M∑L వాల్యూ 0 అవుతుంది. ఏమాత్రం 0 అంటే 0 అని కాదు, దానికి కూడా ఒకటి రీజన్. ఇందులో S అనే ఒక సబ్ సెల్ ఉంది కదా, ఈ S యొక్క సబ్ సెల్లో ఒకే ఒక సబ్ ఆర్బిటాల్ ఉంటుంది. ఒకే ఒక సబ్ ఆర్బిటాల్ ఉంటుంది. సబ్ సెల్లో ఒక ఆర్బిటాల్ ఉంటుంది, దాన్నే మనం ఏమంటాం? 1 సబ్ ఆర్బిటాల్ ఫర్ S. Sకి ఒకే ఒక సబ్ ఆర్బిటాల్ ఉంటుంది. ఆర్బిటాల్లో మళ్ళీ దానికి సబ్ ఆర్బిటాల్స్ కూడా ఉంటాయి. సబ్ సెల్ ఉంటుంది, ఆ సబ్ సెల్ పేరు S. Sలో కూడా సబ్ సెల్లో ఒక్క ఆర్బిటాల్ ఉంటుంది. P అనేది ఏంటి? మళ్ళీ సబ్ సెల్. సబ్ సెల్లో కూడా ఏముంటాయి? మళ్ళీ ఆర్బిటాల్స్ ఉంటాయి. అందులో ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. Sలో ఒకటే ఉంటుంది, Pలో ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి, Dలో 5 ఉంటాయి, Fలో 7 ఉంటాయి. నేను రాసేసాను, మీకు అర్థం కావాలి కదా. మరి దీనికి ఒక ఫార్ములా ఉండాలి కదా. ఫార్ములా గురించి చెప్తాను. చూడండి, L ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు దాంట్లో ఒకే ఒక సబ్ సెల్ ఉంటుంది. ఆ సబ్ సెల్ని మనం S సబ్ సెల్ అని పిలుస్తాము. అందులో ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది. ఆ ఆర్బిటాల్ అంటే ఏంటంటే ఇలా ఒక ఫార్ములా ఇచ్చారు, 2 × L + 1, 2 × L + 1. L వాల్యూ ఎంత ఇక్కడ మనకి? 0. ఎందుకంటే ఫస్ట్ సెల్లో L వాల్యూ 0. సో 0, 2 × 0 + 1 ఎంత? 2 × 0 0, 0 + 1 1. ఒక సబ్ సెల్ ఉంది, ఒక సబ్ ఆర్బిటాల్ ఉంది. దాన్ని జస్ట్ S ఆర్బిటాల్, ఒకటే ఉండడం వల్ల S ఆర్బిటాల్ అని సింపుల్గా అంటారు. క్లియర్? సో ఒక ఆర్బిటాల్ ఉండటం వల్ల అంటే దాని అర్థం ఏంటి? అంటే నువ్వు ఇమాజిన్ చేసుకో, ఇదేంటిది? న్యూక్లియస్. ఇదేంటిది? ఫస్ట్ సెల్. ఫస్ట్ సెల్లో ఏం తీస్తూ ఉంటుంది? ఎలక్ట్రాన్ లా రివాల్వ్ అవుతా ఉంటుంది. రివాల్వ్ అవుతుందంటే దానికి బౌండరీస్ ఉంటాయి, కానీ పాత్ అనేది మనకు చెప్పదు. అది ఎక్కడైనా తిరుగుతుంది. అదంతా తిరుగుతుంది కనుక ఇప్పుడు ఏ షేప్లో దాన్ని స్పెరికల్ ఇన్ షేప్. స్పెరికల్ అంటే ఇలా ఉందంటే నీకు ఇది 2 డైమెన్షనల్ స్పీకర్. ఇదే నీకు న్యూక్లియస్ అనుకున్నావు అనుకో, ఇది న్యూక్లియస్. ఎలక్ట్రాన్ ఇలాగనే తిరగచ్చు, ఇలాగనే తిరగచ్చు, ఇలాగనే తిరగచ్చు, ఇలాగనే తిరగచ్చు. అంటే ఆ ఏరియాలో ఎక్కడైనా తిరుగుతూ ఉంటుంది. దానికి ఒక కొంత బౌండరీ ఉంది. ఈ రీజియన్కి ఏమని పేరు పెట్టుకున్నాం? ఆర్బిటాల్. ఈ ఆర్బిటాల్ని ఫస్ట్ సెల్లో ఉండటం వల్ల దాన్ని ఏముంటాం? ఫస్ట్ సెల్లో ఉండటం వల్ల దాన్ని S ఆర్బిటాల్ అని. అంటే S ఆర్బిటాల్ కరెక్ట్గా ఊహించుకుంటే స్పెరికల్ ఇన్ షేప్. ఏ షేప్లో ఉంటుందన్నా? స్పెరికల్. ఈ స్పెరికల్ ఇన్ షేప్ ఉంటుంది. ఎలా తిరుగుతుందో కూడా చెప్పడానికి దాన్ని ఓరియంటేషన్ అంటారు. ఈ ఓరియంటేషన్ కూడా మనం ఎవరు చెప్తారు? ఈ M∑L అనేది దాని ఓరియంటేషన్. అంటే ఇలా తిరుగుతుందా, లేకపోతే ఇలా తిరుగుతుందా, లేకపోతే ఇలా తిరుగుతుందా, XY డైరెక్షన్లో దాన్ని చెప్పగలుగుతుంది. కనుక ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఆర్బిటాల్ యొక్క షేపుల గురించి కూడా ఇది చెప్పగలుగుతుంది. ఎవరు? M∑L. మ్యాగ్నెటిక్ క్వాంటమ్. క్లియర్? అర్థమైందమ్మా? ఇప్పుడు నువ్వు సెకండ్ సెల్లోకి వస్తావు.
సెకండ్ సెల్లోకి వచ్చినప్పటికి ఎల్ వాల్యూస్ రెండు ఉన్నాయి. సెకండ్ సెల్లో ఎల్ ఇగో n ఈజ్ ఈక్వల్ టు 2 అయితే అంటే సెకండ్ సెల్ ఇది మెయిన్ సెల్లో సబ్ సెల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్ సెల్స్. ఈ సబ్ సెల్లో ఫస్ట్ సబ్ సెల్ ఎప్పుడు ఏముంటుంది 2s ఉంటుంది, సెకండ్ వన్ ఏముంటుంది 2p 2s అంటే నువ్వు సెకండ్ సెల్లో ఉన్నావు అని చెప్పింది ఈ 2 అనేది హెల్ప్ అవుతుంది. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇక్కడ హెల్ప్ అవుతుంది. సో ఎస్ ఆర్బిటాల్లో నీకు ఆల్రెడీ నేర్పించేసాను ఏముంది ఒకే ఒక ఆర్బిటాల్. మరి పి అన్నది కదా, మరి పి అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 అంటే నేను ఇప్పుడు ఎల్ వాల్యూ ఎంత తీసుకోవాలి ఇప్పుడు 1 2 టైమ్స్ 1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 1 2 ప్లస్ 1 ఎంత 3 అంటే పి ఆర్బిటాల్ ఉంది. ఇది సెకండ్ సబ్ సెల్, సెకండ్ మెయిన్ సెల్లో సెకండ్ సబ్ సెల్. ఈ సెకండ్ సబ్ సెల్లో ఈ సబ్ సెల్కి కొంత ఎనర్జీ ఉంటుంది కదా, ఆ ఎనర్జీ దీని అన్నిటికీ సేమ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా? అప్పుడు దాంట్లో ఉన్న 3 ఆర్బిటాల్స్, 3 అంటే ఏంటి నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ పి ఆర్బిటాల్. పి ఆర్బిటాల్లో నీకు ఇంకా 3 ఆర్బిటాల్స్, ఆ 3 ఆర్బిటాల్స్కి సేమ్ ఎనర్జీ ఉంది. సేమ్ ఎనర్జీ ఉండటం వల్ల ఈ పి ఆర్బిటాల్లో ఉన్న 3 ఆర్బిటాల్స్ మనం ఏమంటాం డీజనరేటెడ్ ఆర్బిటాల్స్. మరి దీని ఓరియంటేషన్ తెలియాలి కదా, ఓరియంటేషన్ తెలియడానికే ఇక్కడ చూడు మనకి ఎలా ఇచ్చారు ద యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ mls m suffix l as integer values of -1 and +1 సో ఇప్పుడు l is equals to నేను ఇక్కడ ఎంత తీసుకున్నప్పుడు 1 తీసుకున్నప్పుడు నువ్వు +1 తీసుకోవాలి -1 తీసుకోవాలి, తర్వాత 0. దీస్ ఆర్ కాల్డ్ ఇంటిజర్ వాల్యూస్ అంటారు. ఈ 1 0 -1 అంటే ఏం చెప్తుందంటే డైరెక్షన్ గురించి చెప్తుంది, ఎలక్ట్రాన్ ఎలా రివాల్వ్ అవుతుందో చెప్తుంది. ఇది దీన్ని px అని పిలుస్తారు. ఇది p ఆర్బిటాల్లే, దీని x డైరెక్షన్లో ఉంటుంది. ఇది py అంటే ఇది y డైరెక్షన్లో ఉంటుంది. ఈ pz ఏ డైరెక్షన్లో ఉంటుంది z డైరెక్షన్లో ఉంటుంది. అంటే నువ్వు 3 డైమెన్షనల్గా ఆలోచించుకోవాలి. సో సపోజ్ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇది x డైరెక్షన్ అనుకో ఏమా, ఇది y డైరెక్షన్ అనుకుంటే ఇది z అనేది ఎలా ఉంటుంది, z అనేది ఏముంటుంది ఈ డైరెక్షన్. ఇప్పుడు ఇది x యాక్సిస్ అనుకున్నా, ఇది y యాక్సిస్ అనుకో, z అనేది అవుట్వర్డ్స్ ఉంటుంది, నీకు బోర్డుకి అవుట్వర్డ్స్ ఇలా ఉంటుంది. అప్పుడు నీవు జస్ట్ ఎజ్యూమ్ చేసుకో 2 డైమెన్షన్లోనే ఎజ్యూమ్ చేసుకున్నాం. ఇది సెంటర్ ఆఫ్ న్యూక్లియస్ అనుకున్నాం. ఇదేంటిది సెంటర్ ఆఫ్ న్యూక్లియస్. కొద్ది కింద వేస్తా, ఇది సెంటర్ ఆఫ్ న్యూక్లియస్ అనుకున్నాం. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఎక్కడ ఉన్నాను సెకండ్ సెల్లో ఉన్నాం. సో ఇది x యాక్సిస్ అనుకున్నావు, ఇది y యాక్సిస్ అనుకున్నాం. ఇప్పుడు ఇది px అన్నమాట. ఇది షేప్ కూడా కనపడింది, డంబుల్ షేప్ అంటారు. దీన్ని ఏ షేప్ అంటారు డంబుల్ షేప్ అంటారు. ఈ డంబుల్ షేప్ చూడు, ఇది x యాక్సిస్ కదా, ఇది అంటే x యాక్సిస్లో ఇలా తిరుగుతుందని చెప్తుంది. దీని ఓరియంటేషన్ గురించి చెప్తుంది. ఈ +-0 అని ఇది x డైరెక్షన్. సరే ఇప్పుడు py అని ఉంది అనుకో, y అంటే ఈ డైరెక్షన్లో వస్తుంది, అంటే ఇలా తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ pz ఉంది కదా, మరి z ఎక్కడ తిరుగుతా అంటే ఇలా ఉంటుంది. ఇలా ఊహించుకుంటే అది ఇలా తిరుగుతూ ఉంటుంది, ఊహించుకోవాలి నువ్వు. అంటే దాన్ని నేనేం చేసాను, ఈ z అనేది ఇలా పెట్టాను అనుకో, ఈ z యాక్చువల్గా అవుట్వర్డ్స్ ఉంటుంది. అప్పుడు ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది, అర్థమైనా ఈ ఎల్ వాల్యూస్ అదే ద మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ యాజ్ ఇన్ ఇంటిజర్ వాల్యూస్ ఆఫ్ -1 and +1 ఇంక్లూడింగ్ 0. Thus, the certain values of L, there are 2L plus 1 values, 2L plus 1 values, and 2L plus 1 is 3, అంటే 2 times 1 plus 3. ఈ 3 అంటే ఈ 3 ఆర్బిటాల్స్, ఆ 3 ఆర్బిటాల్స్కి ఉన్న వాల్యూస్ ఏంటి 1 0 -1. ఇప్పుడు మళ్ళీ ఏ సెల్లోకి వెళ్తాం, మళ్ళీ మనం థర్డ్ సెల్లోకి వెళ్తాం. థర్డ్ సెల్ ఎక్కడ రాశాను ఇక్కడ n is equal to 3. L వాల్యూ ఎంత 0. L వాల్యూ 0 అయినప్పుడు s ఆర్బిటాల్, దాని గురించి చెప్పేసుకుంటాం. ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది p ఆర్బిటాల్, దాని గురించి ఇప్పుడే డిస్కస్ చేసాం. ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి 3 ఆర్బిటాల్, 3 ఈక్వల్ అని. తర్వాత వచ్చేది ఏముంది d ఉంది.
డి అంటే ఎల్ వాల్యూ ఎంత అక్కడ 2 అంటే -2 +2 -1 +1 0 ఎన్ని 1 2 3 4 5 వచ్చింది అంటే 5 ఆర్బిటాల్స్ ఉంటాయి 3d అనే సెల్లో డి అనే సబ్ సెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి 5 ఉన్నాయి ఈ 5 ఈక్వల్ ఎనర్జీస్ ఉంటాయి దీనికి డైరెక్షన్స్ ఉంటాయి ఇవన్నీ మనం నేర్చుకోవాలి ఇందాక చెప్పింది ఏంటి p ఆర్బిటాల్ హ్యావ్ డంబిల్ ఇన్ షేప్ డంబిల్ షేప్లో ఉంటుందని చెప్తారు p ఆర్బిటాల్ ఏ షేప్లో ఉంటుంది డంబిల్ షేప్లో ఉంటుంది ఈ ఇప్పుడు నేను చెప్పేది d ఆర్బిటాల్ డబుల్ డంబిల్ షేప్ ఏమంటారమ్మా డబుల్ డంబిల్ షేప్లో ఉంటుంది సరే ఓకే ఇక్కడ మనం ఇవి వచ్చేసినాయి కదా ఇక్కడ నుంచి చూడు ఇక్కడ చూడు అంటే ఒక డి ఆర్బిటాల్ అలా ఊహించుకుంటే డి ఆర్బిటాల్ 1 2 3 1 2 3 4 5 సరిపోయి చూసుకోండి దీనికి కూడా షేప్స్ ఉన్నాయి ఇవి ఎలా ఓరియంటేషన్ అవుతున్నాయి కూడా ఉందన్నమాట ఏమర్థం అంటే ఇలాగ మనం డి ఆర్బిటాల్ కానీ దాని తర్వాత వచ్చేది ఏ సెల్ వస్తుంది ఫోర్త్ సెల్ వస్తుంది ఫోర్త్ సెల్లో ఎల్ వాల్యూ 0 అది ఆల్వేస్ ఎల్ వాల్యూ 0 అయినప్పుడు ఎస్ సబ్ సెల్ అవుతుంది ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే సెకండ్ సబ్ సెల్ అవుతుంది ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే థర్డ్ సబ్ సెల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఫోర్త్ సబ్ సెల్ ఫోర్త్ సబ్ ఎల్ వాల్యూ ఎంత అక్కడ 3 అంటే దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు దాని సబ్ సెల్ దాంట్లో ఉన్న ఆర్బిటాల్స్ సబ్ ఆర్బిటాల్స్ అని కూడా అనొచ్చు ఒక డి ఆర్బిటాల్ డి కొన్ని సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి పి ఉంటాయి పి కొన్ని సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం ఎఫ్కి వచ్చాం ఎఫ్లో ఎల్ వాల్యూ ఎంత 3 అంటే 2 times 3 ప్లస్ 1 2 3s are 6 6 plus 1 7 ఆర్బిటాల్స్ ఉంటాయి ఎఫ్ ఆర్బిటాల్ ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి ఎఫ్ అనే సబ్ సెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి 7 ఉంటాయి డి అనే సబ్ సెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి ఎన్ని ఉంటాయి 5 ఇప్పుడే చెప్పాను డి లో 5 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి 5 ఆర్బిటాల్స్ ఉంటాయి డి అనే ఆ సబ్ సెల్ కి 5 ఆర్బిటాల్స్ ఉంటాయి ఎఫ్ అనే సబ్ సెల్ కి 7 ఉంటాయి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు 7 వచ్చినాయో చూద్దాం నువ్వు ఎల్ వాల్యూ ఎంత 3 కదా ఇక్కడ ఆ చెప్పిన ప్రకారం రాసాం అనుకో ఫస్ట్ -3 రాయాలి +3 రాయాలి ఇక్కడ నీట్గా రాస్తా చూడండి ఇది లాస్ట్ ఇంకా అయిపోయింది -3 +3 -2 +2 -1 +1 0 చూసుకో 1 2 3 4 5 6 7 7 సరిపోయింది 7 ఉన్న చూసుకోండి 1 2 3 4 5 4 5 6 7 సరిపోయింది అంటే ఎఫ్ ఆర్బిటాల్ ఎఫ్ అనే ఒక సబ్ సెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి 7 ఆర్బిటాల్స్ ఈ ఆర్బిటాల్స్ వల్ల యూజ్ ఏంటి ఎలక్ట్రాన్ యొక్క ఓరియంటేషన్ చెప్తారు అది ఏ ప్లేస్లో ఉందో చెప్తుంది దాని మ్యాగ్ దాని వెలాసిటీని కూడా మనము చెప్పగలుగుతాం వెలాసిటీని కూడా చెప్పలేము దాని పొజిషన్ ఎక్కడ ఉంది ఇంచుమించుగా ఎక్కడ ప్రాబబిలిటీ మాత్రమే ఫైండ్ కాదు క్లియర్ సరే ఇప్పుడు మనకి ఈ 2l+1 అనేది దేనికి ఉపయోగపడుతుంది నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఏ సబ్ సెల్కి ఉపయోగపడుతుంది అంతే కదా సో సబ్ సెల్కి మనం పేర్లు పెట్టుకున్నాం ఎస్పిడిఎఫ్ వరకు మనం గుర్తుంచుకోవాలి అందులో ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయంటే ఎస్ ఆర్బిటాల్లో 1 1 పి ఆర్బిటాల్లో 3 డి ఆర్బిటాల్లో 5 ఎఫ్ ఆర్బిటాల్లో 7 ఇవి ఎలా వచ్చింది అంటే నువ్వు ఎలా 2l+1 దిస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ టు అండర్స్టాండ్ హౌ మెనీ ఆర్బిటాల్స్ ఇన్సైడ్ ద subsets very good now coming to the next one very important ఇక్కడ నేను ఒకసారి ఈ డయాగ్రామ్స్ ఎలా గీయాలో కూడా ఒకసారి నేర్పిస్తాను చూడండి ఒకసారి వెరీ గుడ్ చూడండి ఒకసారి ఫస్ట్ ఎస్ ఆర్బిటాల్ చాలా ఇంపార్టెంట్ మనం ఏం చేయాలన్నా ఎస్ ఆర్బిటాల్లో ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది స్పెరికల్ ఇన్ షేప్ ఆల్రెడీ డిస్కస్డ్ స్పెరికల్ అంటే ఏంటి స్పియర్ షేప్ ఇలా గీసేది ఇక్కడ మనం చెప్పిన వీటి గీసినట్టు గీయాలంటే వై ఎప్పుడు ఏ డైరెక్షన్లో ఉంటుంది ఈ డైరెక్షన్లో ఉంటుంది ఎక్స్ అనేది ఈ డైరెక్షన్ సారీ ఇది జెడ్ డైరెక్షన్ ఇక్కడ లైట్గా ఇలా గీసాం సింపుల్ ఎక్స్ డైరెక్షన్ ఇందులో నువ్వు ఇలా గీయడం అంటే ఇది సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇదంతా ఇలా తిరుగుతూ ఉంటాయండి ఎలక్ట్రాన్స్ ఎక్కడంటే ప్రాబబిలిటీ ఈ రీజియన్లో ఉంటుంది దీనికి ఇంత బౌండరీ
ఇది మెయిన్ సెల్. నౌ కమింగ్ టు ద పి ఆర్బిటాల్. పి ఆర్బిటాల్ ఎలా గీయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. పి ఆర్బిటాల్ ఎలా గీయాలి చూడండి, చూపిస్తాను. ఇక్కడ పి ఆర్బిటాల్లో ఎవ్రీ టైము వై ఎప్పుడు ఎలా తీసుకున్నాను, వై డైరెక్షన్ ఇది. నెక్స్ట్ ఎక్స్ డైరెక్షన్ అనేది ఈ డైరెక్షన్లో తీసుకుంటే లాగా ఎక్స్ డైరెక్షన్. ఇంక మిగిలిపోయింది ఏముంటుంది, జీ ఉంటుంది. జీ నువ్వు ఇలా ఊహించుకో, ముందు గీసేస్తున్నావు. పి ఎక్స్ అనే ఒక ఆర్బిటాల్. పి ఆర్బిటాల్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయని కూడా చెప్పాను. ఎల్ వాల్యూ 1 కనుక 2l+1 అనేది ఫార్ములా యూజ్ చేస్తే నీకు కరెక్ట్గా 3 పి ఆర్బిటాల్స్ వస్తాయి. పి ఆర్బిటాల్స్ ఏమంటారంటే డీజనరేటెడ్ ఆర్బిటాల్. నువ్వు సింపుల్గా ఇలా గీస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ డాటెడ్ లైన్ ఇలా గీస్తే ఏంటిది, జెడ్ యాక్సిస్. మళ్ళీ సేమ్ అలాగే మళ్ళీ ఇలాగే తీసుకో, ఇది వై, మళ్ళీ ఇది ఏంటిది ఎక్స్. అంటే నువ్వు ఇలా డాటెడ్ లైన్ గీస్తే ఏమవుతుంది, జెడ్ అవుతుంది. నువ్వు పి వైలోకి వచ్చే కనుక ఇది వై యాక్సిస్ కదా మనం అనుకునేది. డంబుల్ సేమ్ అలా ఊహించుకోవడం బట్టి ఉంటుంది, నువ్వు ఎలా గీసినా పర్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, పిజెడ్. పిజెడ్ అంటే నేను ఇక్కడ గీసేస్తాను, ఇది ఉండదు. అప్పుడు ఇది ఎలా ఉంటుంది. ఆ 3 మిక్స్ అయితే ఎలా ఉంటుంది, ఆల్ పి ఆర్బిటాల్స్ ఎలా ఉంటుంది, ఆల్ పి ఆర్బిటాల్స్. నువ్వు సింపుల్గా గీసేయచ్చు. ఇలా ఉందా, ఇలా గీసావా, ఇది డాటెడ్ లైన్ గీసిన, ఇలా ఒక ఆర్బిటాల్, ఇలా ఒక ఆర్బిటాల్, మళ్ళీ ఇక్కడ మధ్యలోంచి ఇక్కడ ఒక ఆర్బిటాల్. అన్ని మిక్స్ అయిపోవడం వల్లే ఆల్ పి ఆర్బిటాల్స్ అక్కడ రాయచ్చు. సింపుల్. నెక్స్ట్ కమింగ్ టు ద డి ఆర్బిటాల్. డి ఆర్బిటాల్ అంటే L = ఎంత, 2 అయితే వస్తుంది. డి ఆర్బిటాల్ పేరేంటి, L = 2 అయినప్పుడు డి ఆర్బిటాల్. డి ఆర్బిటాల్ ఎన్ని సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయని చెప్పాను. ఎన్ని ఉంటాయి, 5 ఉంటాయని చెప్పాను, అవునా. సో 5 వీటికి దాని ఓరియంటేషన్తో సహా మనకి ఇక్కడ డైరెక్షన్ ఇచ్చాడు. ఓరియంటేషన్ అంటే చెప్పండి, ఏ డైరెక్షన్లో తిరుగుతుందో ఆ డైరెక్షన్ అన్నమాట. చూడండి ఇక్కడ ఒకటి చూపిస్తా. ఫస్ట్ డివైజెడ్ నీకు కావాలనుకుంటే చూడు, L = 2 times 2 + 1 = 5. ఈ 5 అనేది ఏంటి, ఆర్బిటాల్, నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఫార్ములా. L = 2 అయినప్పుడు దానికి ఒక షేప్ ఇచ్చాం, ఏంటి అది, L = 2 of the orbital, d orbital. d orbital we are discussing about d orbital. d orbital ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, థర్డ్ సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదేనా క్లియర్ అయింది. సరే ఇప్పుడు మనం ఇలా గీయాలి కదా. ఫస్ట్ సెల్ లో ఓన్లీ s ఆర్బిటల్, సెకండ్ సెల్ కి వచ్చేటప్పటికి s ఆర్బిటల్ p ఆర్బిటల్ ఉంటుంది. థర్డ్ సెల్ వచ్చేటప్పటికి L = 0, L = 1, L = 2. అంటే అక్కడ వచ్చింది నీకు ఏమొస్తుంది, డి సబ్ సెల్ అనేది. డి సబ్ సెల్ లో ఎన్ని ఆర్బిటల్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి, 5 ఉంటాయి. ఫస్ట్ దాని పేరు ఏం పేరు అంటే డివైజెడ్ అని. ఈ డివైజెడ్ ని ఎలా గీయాలనేది ఇంపార్టెంట్. ఇందులో వైజెడ్ ఉంది కదా, ఇంకా లేన్ ఏముంది, యాక్సెస్, లేన్ యాక్సెస్, ఎక్స్ యాక్సెస్, అంతే కదా. అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ జెడ్ యాక్సెస్ పైకి పెట్టాడు చూసుకోండి, జెడ్ యాక్సెస్ పైకి పెట్టాడు, వై యాక్సెస్ ఎలా పెట్టాడు. అంటే మిగిలింది డాటెడ్ లైన్ తీసాను, ఇది ఏమవుతుంది అప్పుడు ఎక్స్ యాక్సెస్. ఇది గుర్తించుకోండి, ఇదే మెయిన్ కానీ గీయాలి. ఎక్స్ యాక్సెస్ మీద ఒక ఆర్బిటల్ లా తీసుకోవాలి, ఏదైతే ఇక్కడ లేదు అది ఎక్స్ యాక్సెస్ మీద. ఇక మిగిలిపోయింది ఏది ఉంది, ఇలా ఇది అయిపోయింది, సింపుల్. మళ్ళీ డి తర్వాత డి ఎక్స్ జెడ్. నెక్స్ట్ ఏంటమ్మా, డి ఎక్స్ జెడ్. అంటే ఈ డైరెక్షన్లో తిరుగుతున్నాయి ఎలక్ట్రాన్లు. ఇక్కడ వాడు చెప్పిన షేప్లో డబుల్ డంబిల్ షేప్ అని చెప్పాను. సో గీసేస్తున్నాం, అది గీసేస్తాం. ఎలా గీస్తాను ఇప్పుడు మనం చాలా జాగ్రత్త గీయాలి. ఎప్పుడు ఈ డైరెక్షన్ ఏంటి, ఇప్పుడు ఈ డైరెక్షన్ ఎప్పుడు ఏంటమ్మా, జెడ్. వెరీ గుడ్. ఇక ఇలా ఉంటే దీన్ని ఏమంటారని చెప్పాను, ఇంచుమించుగా కొద్ది ఏటవాళ్ళగా ఉంటాయి. ఈ డైరెక్షన్ ఏం చెప్పాను, వై అని చెప్పాను. ఇక్కడ ఇమాజినరీ లైన్ డ్రా చేశాను, ఇదేంటిది ఎక్స్ యాక్సిస్. సరే ఇప్పుడు ఎక్స్ జెడ్ ఉంది కదా, ఎక్స్ జెడ్ లేని టర్మ్ ఏంది, ఎక్స్ జెడ్ పోతే వై. వై డైరెక్షన్ చూసుకోవాలి. వై డైరెక్షన్ లో ఒక ఆర్బిటల్ లా గీసేసి
డంబుల్ షేప్. ఇక మిగిలిపోయిన షేప్ ఎక్కడ వచ్చిందో అది ఇలా వస్తుంది. అంటే అందులో వచ్చినంత పర్ఫెక్ట్గా రాదు, అవన్నీ డిజైన్ చేసి గీసినాయి కనుక. సో ఇలాగా ఎలక్ట్రాన్స్ అనేవి అంటే సెకండ్ ఆర్బిటాల్లో ఇలా తిరుగుతుంది, ఫస్ట్ ఆర్బిటాల్లో ఇలా తిరుగుతుంది. అలాగా మీరు ట్రై చేస్తే అన్నీ వస్తాయి. సింపుల్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేది DXY ఉంది. మళ్ళీ ఇది కూడా గీస్తాను ఇక్కడ. ఎప్పుడు ఇది ఏంటమ్మా? ఇది జెడ్. జెడ్. వెరీ గుడ్. ఇలా జస్ట్ కొద్ది ఇలా గీస్తే దీన్ని ఏమంటారని చెప్పాను? వై. ఇలా డాటెడ్ లైన్స్ ఉంటే ఏమని చెప్పాను నేను? ఎక్స్. సరే ఓకే. ఇప్పుడు నేను ఓకే, ఇప్పుడు మనం ఏమైంది? XZ అయిపోయింది, YZ అయిపోయిన తర్వాత ZX XY మిగులుతుంది. XY ఉందంటే ఏమి లేదు, జెడ్ లేదు. జెడ్ డైరెక్షన్లో నువ్వు ఒక ఆర్బిటాల్ గీసేసారు ఫస్ట్. ఎప్పుడు జెడ్ చూసా, జెడ్ మీద ఇలా వచ్చింది చూసారా. ఇక మిగిలిపోయింది ఏముంది? ఇదే కదా. నెక్స్ట్ X² - Y² అని ఉంది. ఇదొక షేప్. అంటే ఆ షేప్లో కూడా ఎలక్ట్రాన్ తిరుగుతున్నాయి. ఎందుకంటే అన్ని డైమెన్షన్స్ ఉంటాయి, డైమెన్షన్స్ ఉంటాయి, ఎలాగనే తిరగవచ్చు కనుక వాటి పేరు పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ దాని మళ్ళీ ఇది ఈ డైరెక్షన్ ఎప్పుడు ఏమంటా? జెడ్. దీన్ని ఏమంటాను? దీన్ని వై. ఈ డాటెడ్ లైన్స్ ఏమంటారని చెప్పాను? ఎక్స్. ఇప్పుడు వెరీ సింపుల్. మనం గీవాల్సింది ఏంటంటే X² - Y² అని ఉంది కదా. అంటే ఎక్స్ డైరెక్షన్ ఎక్కడ ఉందో చూసుకో. ఎక్స్ డైరెక్షన్ ఎక్కడ ఉంది? ఇది. ఈ డాటెడ్ లైన్స్ ఇట్లా గీసేది. వై ఎక్కడ ఉందో చూడు, డైరెక్ట్గా ఇక్కడ ఉంది. ఇలా గీసేది డైరెక్ట్. ఎక్స్ యాక్సెస్ మీద వై యాక్సెస్ మీద గీస్తే కనుక DX² - Y² అంటారు. ఇంకా లాస్ట్ ఏముందో అది మీరు గీయండి. ఈ డైరెక్ట్ ఎలా వస్తుంది? డైరెక్ట్ వై మీద. దీన్నే Z² అంటారు. దీన్ని ఏమంటారు? దీన్ని DZ². డైరెక్ట్ జెడ్ యాక్సెస్ మీద గీసేయడం ఎలా? ఇది జెడ్ యాక్సెస్ అనుకో, ఈ జెడ్ యాక్సెస్ మీద ఇలా గీసేది. ఈ చుట్టూరు ఒక రౌండ్ షేప్ ఇలా వస్తుంది. సింపుల్. నెక్స్ట్ ఓకే, నౌ మనం వీఆర్ కమింగ్ టు స్పిన్ క్వాంటమ్ నెంబర్ రాలేదు ఇందులో. నేను చెప్పేది ఇంకెంతమ్మా? స్పిన్ క్వాంటమ్ నెంబర్ వచ్చింది కదా ఇది. సో ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్స్ గురించి చూద్దాం. నేను ఇప్పుడు వరకు డిస్కస్ చేసింది N, L, M∠L అని. అంటే 3 క్వాంటమ్ నెంబర్స్ ఏం చెప్తాయంటే దాని సైజుని, షేప్ని, ఓరియంటేషన్ని చెప్తాయి. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసేది ఏంటమ్మా? మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ కాదు, స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ అంటే మీకు ఆల్రెడీ అర్థం, తిరగడం, తన చుట్టూరు తాను తిరగడం, రొటేటింగ్, ఇట్స్ స్పిన్ చేస్తుంది తన చుట్టూ. అంటే ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, మనం నైట్ పూట సోడియం ల్యాంప్స్ చూస్తే సోడియం మీకు కరెక్ట్గా అది ఒక డిఫరెంట్గా వస్తూ ఉంటుంది, ఒక వేవ్ కింద వస్తూ ఉంటుంది మధ్యలో. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కొద్దిగా ఎప్పుడన్నా. మరి అది కలర్ అనేది ఒక మైక్రోస్కోపిక్, అంటే నేను స్పెక్ట్రోస్కోప్లో మనం చూసినప్పుడు కొద్దిగా అది డిఫరెంట్గా ఒక ఎల్లో కలర్లో డిఫరెంట్గా ఒక షేడ్ కనపడుతుంది. ఆ షేడ్ కనపడటం వల్ల ఎందుకు అలా కనపడుతుంది అని తెలుసుకోవడానికి ఇంట్రడ్యూస్ చేసిన క్వాంటమ్ నెంబరే స్పిన్ క్వాంటమ్ నెంబర్. అంటే స్పిన్ అంటే 2 టైప్స్లో తిరిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ 2 టైప్స్లో అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్లో తిరుగుతుంది అనుకో. ఇదేంటిది? ఏ డైరెక్షన్? క్లాక్ ఏ డైరెక్షన్ తిరుగుతుంది? ఈ డైరెక్షన్. ఇది యాంటీ క్లాక్ వై డైరెక్షన్ అంటారు. ఈ రివర్స్ తిరిగితే ఇలా తిరిగితే క్లాక్ వై డైరెక్షన్, ఇలా తిరిగితే యాంటీ క్లాక్ వై డైరెక్షన్. సో క్లాక్ వై డైరెక్షన్లో తిరిగితే ప్లస్ ఆఫ్, యాంటీ క్లాక్ వై డైరెక్షన్ తిరిగితే మైనస్ ఆఫ్. రెండు సేమ్ డైరెక్షన్లో తిరిగినాయి అనుకో, ప్యారలల్గా ఉంటాయి అంతే, ప్యారలల్. am I clear అన్నట్టు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటు మనం నేర్చుకునేది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటో కూడా ఇప్పుడు ఒకసారి చెప్తాను. ఇక్కడ ఏం చెప్తాను? స్పిన్ క్వాంటమ్ నెంబర్ అంటే ఏంటి చెప్పాను కదా. స్పిన్ క్వాంటమ్ నెంబర్లో ఏముంటుంది? ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్లో అన్న స్పిన్ చేయొచ్చు, యాంటీ క్లాక్ వైజ్. ఎందుకు ఇంట్రడ్యూస్ చేసామంటే మల్టిపుల్ ఎలక్ట్రాన్స్ వచ్చేసినప్పుడు ఆటంలో ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. దాని కలర్స్ ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఆ స్పిన్ వల్ల ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఇంట్రడ్యూస్. దాన్ని మనం హైయర్ క్లాస్లో బాగా నేర్చుకున్నాం. ఇప్పుడు అయితే స్పిన్ క్వాంటమ్ నెంబర్ అంటే ఏంటి?
ఎలక్ట్రాన్ స్పిన్స్ క్లాక్ వై డైరెక్షన్ ఆర్ యాంటీ క్లాక్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ వల్ల కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎలా అంటే సార్ ఎలక్ట్రాన్ ఒకదానితో ఏమైతే రిపల్ అవుతుంది, ఎందుకంటే రెండు నెగిటివ్ చార్జెస్ కదా, ఒకటి ఇట్లాగా ఒకటి ఇలా తిరగడం వల్ల ఆ రిపల్సివ్ ఫోర్స్ని నలిఫై చేయగలుగుతాం, అంటే న్యూట్రలైజ్ చేసుకోగలుగుతుంది. సరే అది వదిలేద్దాం, మనం మరి డీప్కి వెళ్ళొద్దు. The distribution of electron in the shell and subshell and orbital in the atom is known as electronic configuration. అంటే ఎలక్ట్రాన్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది, షెల్ ఎలా ఉంటుంది, సబ్సెల్ ఎలా ఉంటుంది, సబ్సెల్లో ఉన్న ఆటంలో ఎలక్ట్రాన్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయినాయి మనం చెప్పుకోవడానికి ఏమంటారు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ద షెల్, సబ్సెల్, ఆర్బిటాల్స్ and orbital in an atom is known as electronic configuration. Suppose మనం ప్రీవియస్ క్లాస్ అంటే 9th క్లాస్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం హైడ్రోజన్. ఇది ఏంటిది హైడ్రోజన్, జస్ట్ సారీ హెచ్ రిప్రజెంట్ హైడ్రోజన్. హైడ్రోజన్ హెచ్ఈ అంటే ఏంటి హీలియం. సో హెచ్ అంటే హైడ్రోజన్. హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఎలా అవుతుంది, ఇలా తిరుగుతూ ఉంటుంది. అని నేను చెప్పాను, ఇది ఇక్కడ ఏముంటుంది ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఉంటుంది, ఇది డిఫరెంట్ వదిలేసి ఒక ఎలక్ట్రాన్ అవుతుంది దీంట్లో. అంటే ఫస్ట్ షెల్ అని ఉంటుంది కదా, ఫస్ట్ షెల్ ఏంటి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. ఓకే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినట్టు ఫస్ట్ షెల్లో ఎల్ వాల్యూ ఎంత అని చెప్పుకున్నాం 0. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సబ్ షెల్, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం మనము 1s. ఇంటి ఫస్ట్ షెల్లో ఉన్న ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఒక సబ్ షెల్ ఉంటుంది, దాన్ని పెట్టుకున్న పేరు ఎస్ 1s. ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కనుక ఇక్కడ ఇది 1s1, దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత 1s1. సో హీలియంకి వచ్చామనుకో, హీలియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వెరీ సింపుల్, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 ఎలక్ట్రాన్స్ అంటే ప్రతి ఆర్బిటల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఆక్యుపై చేయొచ్చు అన్నదానికి నేను చెప్పలా మర్చిపోయి. అవును సరే, ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్ తీసుకున్నాం అనుకున్నాను, ఇది కూడా ఇంపార్టెంటే. ఎస్ ఆర్బిటాల్ ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది, ఇది ఊహించుకోండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక ఎలక్ట్రాన్ ఎలా వెళ్తే ఒక ఎలక్ట్రాన్ ఇలా అంటే ద మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఇన్ 1 ఆర్బిటాల్ ఎన్ని 2. సరే ఇప్పుడు పి ఆర్బిటాల్ అంటే తెలుసు, ఇది సెకండ్ సెల్ నుంచి స్టార్ట్ అవుతుందని కూడా చెప్పాలి. ఇందులో పి ఆర్బిటాల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయని నేర్చుకున్నాం. ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 కనుక 2l + 1 అప్లై చేసుకుంటే తెలిసిపోతుంది. 1 పెట్టాను 2 1 + 2 1 అంతే, 2 1 2 + 1 ఎంత అవుతుంది 3 వస్తుంది. అంటే దీంట్లో ఎన్ని ఆర్బిటాల్స్ వచ్చినాయి 3 ఆర్బిటాల్స్. ఒక్కొక్క ఆర్బిటాల్లో మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని పట్టొచ్చు 2 పట్టొచ్చు ఒక్క ఆర్బిటాల్లో. ఇందులో 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి కనుక ఒక ఎలక్ట్రాన్ ఇలాగా, ఒక ఎలక్ట్రాన్ ఇలాగా, ఒక ఎలక్ట్రాన్ ఇలాగా, ఒక ఎలక్ట్రాన్ ఇలాగా, వాళ్ళకి ఎలక్ట్రాన్ ఇలాగా, ఒక ఎలక్ట్రాన్ ఇలాగా. అంటే నువ్వేంటి ఇది ప్లస్ ఆఫ్ అవుతే ఇది మైనస్ ఆఫ్, కింద డైరెక్ట్ చూపిస్తున్నావు, స్పిన్ చేయడానికి కూడా చూపిస్తున్నాం మనం ఇక్కడ. సరే ఇక్కడ ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి 3 ఆర్బిటాల్స్. మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎక్కితే ఇందులో 6. వెరీ గుడ్, ఎందుకంటే ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 6 మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ వచ్చేది ఏ ఆర్బిటాల్స్ అని పేరు పెట్టుకున్నాం మనం ఇక్కడ వేస్తాం కింద. ఇది చాలా ఇంపార్టెంట్ అన్న, డి ఆర్బిటాల్. ఎస్ డి ఆర్బిటాల్. డి ఆర్బిటాల్ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. నువ్వు రాసేసుకోవచ్చు 2 × 2 + 1 5. 1 2 3 4 5 వస్తున్నాయి. ఒక్కొక్క ఆర్బిటాల్లో మళ్ళీ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఆక్యుపై చేయొచ్చు అని చెప్పాను, 2 ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ 2 వస్తే ఇక్కడ 2 వస్తే ఇక్కడ 2 వస్తే ఇక్కడ 2 వస్తే ఎన్ని అయింది 10. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ముందు సబ్సెల్ అంటే తెలియాలి, సబ్సెల్ పేరు తెలియాలి, సబ్సెల్లో ఉన్న ఆర్బిటాల్స్ ఏముంటుంది తెలియాలి, ఆ ఆర్బిటాల్స్ పేర్లు ఏంటో కూడా మీకు బాగా తెలియాలి. ఇదంతా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సరే ఇక్కడ దీన్ని ఎప్పుడు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ రిప్రజెంట్ చేస్తుంది, ఇది ఎప్పుడు ఆర్బిటాల్స్ రిప్రజెంట్ చేస్తుంది, ఇది ఎప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిప్రజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం, హీలియంకి వద్దాం. హీలియంకి వచ్చినప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 2 ఎలక్ట్రాన్స్. అంటే 2 ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఇది హీలియం అనుకుందాం, ఇది ఫస్ట్ మెయిన్ సెల్. ఇందులో ఉన్న ఒక సబ్ సెల్ పేరు ఏం పేరు ఎస్ సెల్. ఎస్ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి ఒకే ఒక ఆర్బిటాల్. ఎస్ అనే సబ్ సెల్లో ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది. దాన్ని మనం ఎలా తీసుకుంటాం ఇలా తీసుకుంటాం. ఎన్ని ఎలక్ట్రాన్స్ పట్టే ఛాన్స్ ఉంది బై డెఫినేషన్ 2 ఎలక్ట్రాన్స్. అంటే 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ వచ్చేసినాయి కదా. 1 అంటే మెయిన్ సెల్,
ఎస్ అంటే సెల్ సబ్ ఆర్బిటాల్స్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2. ఎందుకంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కనుక 1s2. హీలియం తర్వాత ఏమొచ్చింది? హీలియం తర్వాత ఏమొస్తుంది? లిథియం. లిథియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 3. 3. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. లిథియంలో Li. ఎల్ ఈ లిథియం. సో లిథియంలో ఎన్ని ప్రోటాన్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 3 ప్రోటాన్స్ 3 ఎలక్ట్రాన్స్. సరే, దిస్ ఇస్ Li. ఓకే, Li లిథియం, వెరీ గుడ్. Li లిథియం. సో లిథియంలో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 3 ప్రోటాన్స్ ఉంటాయి, 3 న్యూట్రాన్స్ ఉంటాయి. ఓకే, మనం ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద సెల్, సబ్ సెల్ అండ్ ఆర్బిటాల్స్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. సరే, విల్ స్టార్ట్ విత్ మనము ఫస్ట్ సెల్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ పట్టొచ్చు? ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. ఎందుకంటే ఒకే ఒక సబ్ సెల్ ఉంటుంది. ఆ సబ్ సెల్లో మళ్ళీ ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది. ఒకే ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి కనుక ఇక్కడ 2 పట్టేసి ఇది పైకి ఒకటి కింద ఒకటి. పైన అంటే ప్లస్ ఆఫ్, కింద కంటే మైనస్ ఆఫ్. స్వింగ్ చేసుకుంటాం కూడా చూపించేస్తాం. అయిపోయింది అంటే 1s2. కానీ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇందులో? 3 ఉన్నాయి. మరి ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంది కదా, ఏ సెల్లోకి వెళ్ళాలి? సెకండ్ సెల్లో ఫస్ట్ ఏం చెప్పుకుంటాం మనం చెప్పండి? 2s 2p కూడా ఉంటుంది. కానీ నేను 2s1 అని రాస్తాను అంతే. దీనే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. ఎందుకని ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో లిథియం తర్వాత ఏమొస్తుంది చెప్పు? బెరీలియం. Be. బెరీలియంలో ఎన్ని ఉంటాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కీప్ ఇన్ మైండ్ అటామిక్ నెంబర్ 4. చూడు, మళ్ళీ ఇంకొక ఎలక్ట్రాన్ వచ్చి చేరాలి కదా, మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఇక్కడ పెరుగుతుంది అంతే. అంటే 1s2 2s2 అవుతుంది. అంటే ఇందులోనే ఇంకొక ఎలక్ట్రాన్ పట్టే ఛాన్స్ ఉంటుంది, ఇందులోకి వచ్చి కూర్చుంటుంది. దిస్ ఈజ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సపోజ్ సోడియం తీసుకుందాం. సోడియం అటామిక్ నెంబర్ ఎంత అని చెప్తారు? 11. సోడియం రిప్రజెంట్ విత్ Na. సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి వస్తున్నాం. ఇది ఫస్ట్ సెల్. ఫస్ట్ సెల్లో ఒకే ఒక సబ్ సెల్ ఉంటుంది. ఏమా కదా? సోడియంలో ఇది సోడియం అనుకుంటున్నాను అంతే. సోడియంలో ఫస్ట్ సెల్లో ఒకే ఒక సెల్ ఉంటుంది. ఆ సబ్ సెల్లో 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. సో ఓకే, ఇది 1s అంటే ఫస్ట్ 1s2 2 ఫిల్ అయిపోయింది. 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయింది. సెకండ్ సెల్లోకి వచ్చేటప్పటికి 2 సబ్ సెల్స్ ఉంటాయి. 2 సబ్ సెల్స్ పేరులో ఫస్ట్ పేరు ఎస్. సెకండ్ సెల్లో ఉన్నాం కనుక 2s 2p. సో ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? మ్యాక్సిమం ఎన్ని పెట్టేస్తాయి? 2 పడతాయి. వెరీ గుడ్. 2s2. 2pలో ఎన్ని పడతాయి? 6 పడతాయి. మీరు 6 ఇచ్చారనుకో, క్లియర్గా ఎన్ని వచ్చినప్పుడు 11కి ఎన్ని వచ్చినాయి? 10 వచ్చి. మరి ఇంకొక ఎలక్ట్రాన్ ఉంది కదా, మరి ఇంకొక సెల్లోకి వెళ్తుంది అది. ఇంకోటి అంటే ఇక్కడ ఏముంటే థర్డ్ మెయిన్ సెల్లో 3 సబ్ సెల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది ఎస్, తర్వాత పి, తర్వాత డి. ఇది 3s, ఇది 3p, ఇది 3d. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ ఏదన్నా ఎక్కడ రాసాను? 3s1. దిస్ ఈజ్ ద వే టు రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. చూడండి, ఇది ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది కదా, ఇది ఇచ్చేయడం ట్రై చేస్తా ఉంటుంది. 2 సాచురేట్ అంటే నియాన్ కాన్ఫిగరేషన్ కదా. నియాన్ అంతా అటామిక్ నెంబర్ 10. నియాన్ అనేది ఏంటి? ఇనర్ట్ గ్యాసెస్ అంటాం. అది దేంతో అంచేది ఇది ఎలక్ట్రాన్ ఎవరు పడతారు ఇచ్చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకొన్న ఎక్స్ట్రా ఎలక్ట్రాన్. దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ఆటం. దీని గురించి మనము మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో బాగా నేర్చుకుందాం. ఫస్ట్ దానికి దిస్ ఈజ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బై ద హెల్ప్ ఆఫ్ SPDF.